హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చి ఏప్రిల్ 23 వెన్స్డే. సో ఇవాళ రోజు మంచి ప్రాఫిట్ అయితే దొరికింది. మార్కెట్ బాగా ఫాల్ అయింది స్టార్టింగ్లో, బట్ ఎవెన్చువల్లీ తర్వాత రికవర్ అయిపోయింది. బట్ మనం మార్నింగ్లోనే ట్రేడ్ ఎంటర్ అయిపోయాం. మార్నింగ్ ట్రేడ్ క్లోజ్ చేసుకున్నాం. తర్వాత మార్కెట్ చూడలేదు. మా పడిపోయిన మార్కెట్ మళ్ళీ లేచిందని చెప్పి సాయంత్రం పూర్తి చూస్తుందని తెలిసింది తప్ప ఇప్పటిదాకా నాకు అసలు పడిపోయిందన్న తర్వాత లేచిందని విషయం తెలియలేదు. సో నా ఎంట్రీ చెప్తానే వాళ్ళ నా ఎంట్రీ ఎంత వచ్చింది, నా ఎగ్జిట్ ఎక్కడ వచ్చింది అనేది చెప్తాను నేను. మార్కెట్ ఇంత పడిపోయి మళ్ళీ ఇంత రీబ్యాక్ కూడా అయింది. ఎందుకంటే ఇంత ఇంత రీబౌండ్ అయింది. ఇదంతా రీబౌండ్ అయిపోయి మొత్తం పడిపోయినంత లేచింది ఆల్మోస్ట్ ఆల్. బట్ ఎనీవేస్ మనకి అంత ఇంపార్టెంట్ కాదు. మార్కెట్ ఎప్పుడు పడుతుంది ఎప్పుడు లేస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు. డబ్బులు సంపాదించుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో ఇది నా లాజిక్ ఇక్కడ వచ్చింది. గత కొన్ని వీడియోస్ నుంచి కూడా నేను ఇదే చెప్తున్నా, ఓబీ రీటెస్ట్ అని. సో అగైన్ ఇక్కడ కూడా ఒక ఓబీ వచ్చింది, ఆర్డర్ బ్లాక్ ఒకటి తయారైంది. బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటారు దీన్ని. ఈ ఆర్డర్ బ్లాక్ ఎట్లా నేను కనిపెట్టాను, దీనికి రీటెస్ట్ ఎందుకు అయింది, ఇక్కడ చూసినట్టయితే 924 దగ్గర ఫామ్ అయిన ఆర్డర్ బ్లాక్ 946కి రీటెస్ట్ అయింది. బట్ నేను ఎంట్రీ వచ్చి 956 దగ్గర తీసుకున్నాను. సో ఆర్డర్ బ్లాక్ వెంబడి ఎందుకు ఎంట్రీ తీసుకోలేదు, రీటెస్ట్ కోసం ఎందుకు వెయిట్ చేశాను, అడిషనల్ కన్ఫర్మేషన్ ఏంటి, దానికోసం ఎందుకు వెయిట్ చేశాను, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఆ కోర్స్ చూసుకోండి. ఆ కోర్స్ ఒకటి నేను డిజైన్ చేసి పెట్టాను ఇలాంటి వాటి కోసము. ఇందులో చాలా విషయాలు నేర్చుకుంటాం మేము. ఆ సిలబస్ కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ స్లైడ్లో. సో ఫర్ నౌ ఇవాళ రోజు అయితే 7,000 క్యాపిటల్ వాడాము. 1 లాట్ నిఫ్టీలో వాడింది. ఆల్మోస్ట్ 50% ROI వచ్చింది, 3,800 ప్రాఫిట్. సో మనం ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రాఫిట్స్కి వెళ్ళొద్దు, చిన్న చిన్న తీసుకుందాము. ఒకవేళ ఇక్కడ కనుక 50% ROIకి ఆల్మోస్ట్ మీరు ఒక 1,00,000 2 లక్షలు పెట్టుంటే మీరు ఒక 50,000 లక్షలు వచ్చిండేది. బట్ మన టైప్ ఆఫ్ ట్రేడింగ్ అది కాదు. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనం చిన్న లాస్లు చూసుకుందాం, చిన్న ప్రాఫిట్లు చూసుకుందాం. పెద్ద ప్రాఫిట్లు వచ్చిన రోజు వస్తాయి. అదర్వైజ్ మనం దానికన్నా పరిగెట్టద్దు. మనం బిగ్ లాసెస్ అయితే అసలు కంప్లీట్లీ స్ట్రైట్ నో చెప్పేయాలి. ఇది ఒక్కటి మన ఈక్వేషన్ చేస్తే ఈ మూడిట్లో ఏది వచ్చి మనకు తెచ్చినట్టే. సో మోస్ట్లీ మనము ఈ కన్సిస్టెన్సీ కోసం చూసుకుందాము. ఇది మన కోర్స్ డిజైన్ చేసింది. నేను ఇక్కడ వాడినది కూడా ఇదే. ఈ ఓబీ అంటే ఇదే, ఈ ఆర్డర్ బ్లాక్ అంటారు. ఆర్డర్ బ్లాక్ కూడా 2 రకాలు ఉంటాయి, బూలిష్ ఆర్డర్ బ్లాక్, బేరిష్ ఆర్డర్ బ్లాక్. ఆ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఆ కోర్స్ చేసుకుంటే అందరూ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, MTF అంటే ఏంటి, దీన్ని ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, దీన్ని స్వింగ్ ట్రేడింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏంటి, స్మార్ట్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఈ ఈ టాపిక్స్ అన్ని వాడి మనం ఎట్లా బయ్యింగ్ సెల్లింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ ట్రేడింగ్లో ఉంటుంది. ఇది 5,000 రూపీస్ కోర్స్ ఫీజు. నెక్స్ట్ వచ్చి మీకు ఇన్డెప్త్ ట్రేడింగ్. అసలు నాకు ట్రేడింగ్ గురించి ఏం తెలియదు, నాకు మొత్తం కావాలి, నాకు మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలో తెలియదు, ట్రేడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలో తెలియదు, నాకు అంత డెప్త్గా నాకు కావాలి అని కూడా 10,000 రూపీస్ అనేది మన కోర్స్ ఫీజు. ఇందులో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ అంటే ఏంటి, బ్రేక్అప్ స్ట్రక్చర్ ఏంటి, ఈ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి అగైన్ ఈ బేసిక్స్ తీసుకున్న వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. సో 10,000 రూపీస్ అనేది దిస్ ప్లస్ దిస్ ఈక్వల్ 10,000 రూపీస్ అట్లా. ఇందులో మోస్ట్లీ సైకాలజీ, నేను ప్రతి వీడియోలో అది చెప్పి కూడా అది చెప్తున్నా. సైకాలజీ అనేది ఇంపార్టెంట్. ఈ ఎంట్రీ ఎగ్జిట్స్ మేనేజ్మెంట్ అనేది 125% ఆఫ్ ది గేమ్. మిగిలిన 75% కూడా సైకాలజీలోనే ఉంటుంది. ఆ 75% ఎలా కాంకర్ చేసుకోవాలనేది బేసిక్స్లో ఉంటుంది. సో స్క్రీన్ మీద నెంబర్కి చూడండి, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఒకవేళ మీకు ఇవాళ నేను చూపించిన వీడియో నీకు బెనిఫిట్ అనిపిస్తే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, మనం ఫర్దర్ ప్రొసీడ్ అవ్వదు. అందరికి సెలవు, నమస్కారం.